హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి మీకు క్వార్టర్స్ హోమ్ టూర్ చేస్తాను ఈరోజు అని చెప్పేసి. ఇవాల్టి వీడియో అదే అనమాట. ఇవాళ అయితే మా క్వార్టర్స్ హోమ్ టూర్ చేస్తున్నాను, చూసేయండి. ఇది చాలా చాలా పాతది, ఓల్డ్ క్వార్టర్స్ అనమాట. చాలా పాతగా ఉంటుంది. అయినా కూడా యూట్యూబ్లో నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోవాలి అని చెప్పి మాత్రమే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇది మెయిన్ గుమ్మం అనమాట. గుమ్మం ముందైతే అటు ఇటు ఇలా నేను మనీ ప్లాంట్లు అయితే వేసుకున్నాను. ఒకవైపు నేను పాలకి ఆ కవర్ కట్టడాన ఆకులన్నీ రాలిపోయాయి అనమాట ఆ తీగకి. అందుకే అది ఇట్లా తీగ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆకులైతే రాపిడికి ఊడిపోయాయి అనమాట. ఇంకైతే లోపలికైతే ఎంటర్ అవుతాము. ఎంటర్ అవగానే ఇది ఒక చిన్న రూమ్ అనమాట. ఇంకా హాల్ అనాలా, బెడ్రూమ్ అనాలా, ఇంకంటే ఇంత సపరేట్గా అయితే ఉండవు అనమాట. ఇంకా ఇది ఒక రూము చిన్నది. ఇక్కడే టీవీ ఉంటుంది, అలాగే బెడ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. పెయింట్ కూడా వాళ్ళు పడేస్తారు కాబట్టి పెయింట్ కూడా అయితే ఏమీ వేయలేదు. ఇంకా చూసారు కదా ఎలా అయిపోయిందో, అంతా నల్లగా అయిపోయి పెయింట్ కూడా ఊడిపోతూ ఉందన్నమాట. అయినా సరే, ఇలా ఉన్నా సరే నేను నాకు మెమొరీ లాగా ఉండిపోవాలని చెప్పి షూట్ చేసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫోన్లో ఉంటే ఎక్కడ ఉంటుందో తెలియదు, ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. అదే యూట్యూబ్లో అనుకోండి మనం ఎప్పటికీ చూసుకుంటూ ఉండొచ్చు. అందుకే అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. కొంచెం మన వీడియోస్ అనేవి వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా అయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంక ఇదైతే ఒక రూము ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట నేను. పెద్దగా మనం ఏమి పెట్టుకోవడానికి కూడా మనకి సెల్ఫ్లు అవి కూడా ఏమీ లేవండి. చూసారు కదా మీరు. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎదురుగా ఫ్రిడ్జ్ ఉంటుంది. వాకిలి పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది. అంతకుముందు చిన్నదే ఉండేదండి ఫ్రిడ్జ్, కానీ ఇంకా ఎలాగో మనం ఎక్కడిప్పటికీ ఇలాగే ఉండిపోం కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే తర్వాత పెద్దది తీసుకున్నాను. ఇంకా ఇటువైపు వచ్చేసి బీరువా ఉందన్నమాట. చూసారు కదా, ఆ పక్కన సెల్ఫ్ ఒకటి ఉంది కదా కటన్ వేసి, ఆ సెల్ఫ్ ఒక్కటే ఉందన్నమాట ఈ రూమ్లో. ఇంకా ఏ బట్టలు పెట్టుకోవడానికి ఎలాంటి సెల్ఫ్లు కానీ ఏమీ లేవు. పోనీ మనం ఏదైనా తెచ్చి పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ కూడా ఉండదన్నమాట, అంత చిన్నది. కానీ అలాగే అడ్జస్ట్ అవుతూ ఉండిపోయామన్నమాట. ఇంకా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది ఒక్కటే బట్టలకి సెల్ఫ్ అనేది ఉంది. బీరువాలో అయితే కొత్త బట్టలు ఉంటాయి, ఇక్కడైతే డైలీ వేసుకునేవి ఇవి ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే దివాన్ ఒకటి వేశాను. ఇంక ఇక్కడ టీవీ స్టాండ్లో పిల్లలవి బుక్స్ అయితే ఉంటాయి అన్నమాట. పిల్లలిద్దరివి అది అందులోనే ఉంటాయి. ఇంకా బయట టీవీ అయితే గోడకు ఫిక్స్ చేశాం కదా, ఇంకా బుక్స్ అయితే ఆ టీవీ స్టాండ్ ఖాళీగా ఉందని చెప్పి దానిలో పెట్టుకున్నారు. ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ చిన్న హౌస్లోనే నాకు తగినట్టు నేను అరేంజ్ చేసుకున్నాను. ఇంకంతకన్నా మనం పెట్టుకోవాలన్నా కానీ ప్లేసు లేదు. ఏవైనా తెచ్చి సెల్ఫ్లు పెట్టుకోవాలన్నా కూడా మనకంత కంఫర్ట్గా ఉండదన్నమాట ప్లేసు. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా చాలా చిన్నదనమాట. అంటే కిచెన్లో కూడా పెద్దగా సెల్ఫ్లు అయితే ఏం లేవండి. పైన మీకు స్టీల్ సామాన్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా మేము పెట్టించుకున్నాం అనమాట చెక్కది. ఈ హౌస్లోకి వచ్చినప్పుడు మేము ఇంకా సరిపోవట్లేదని చెప్పి అది పెట్టించాము. ఇంకా పోపు డబ్బాలు పెట్టిన సెల్ఫ్ ఒకటి వాళ్ళు ఇచ్చారు. అలాగే రైట్ సైడ్లో కూడా ఒక సెల్ఫ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదేనండి మా హోమ్ టూరు. ఎలా అనిపించింది మీకు? క్యూట్ అండ్ స్వీట్ హోమ్ టూర్ అనమాట. వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.